అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 40 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దసరా రోజు ఉదయం అను ఫోన్ మోగుతుంది. అను, హలో నిత్య. నిత్య, హాయ్ అను, హ్యాపీ దసరా. అను, థ్యాంక్ యూ, నీకు కూడా. ఏంటి పొద్దున్నే నాకు కాల్ చేశావు? మీ హీరోకి కదా చేయాలి. నిత్య, ఆ ఇడియట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అను, ఓహో, అందుకు నాకు కాల్ చేశావా? నిత్య, అందుకు కాదు, ఈరోజు నువ్వు, కార్తీక్, కిషోర్ ముగ్గురు మా ఇంటికి రావాలి. అను, ఎందుకు? నిత్య, పండగ కదా, ఆఫీస్ కూడా లేదు, అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని డాడీ పిలవమన్నారు. అను, డాడీ పేరు ఎందుకులే, నీ ఐడియా అని నాకు అర్థమైందిలే. నిత్య, తొందరగా రండి అను. అను, సారీ నిత్య, నేను ముందు ఫ్రెష్ అయి గుడికి వెళ్ళాలి. వీళ్ళు చూస్తే ఇంకా లేవలేదు. పోనీ లేపుదామంటే నన్ను ఆ రూమ్లోకి రానివ్వరు. ఇప్పుడు ఏం చేద్దాం? నిత్య, ఒక పని చేద్దాం. అను, ఏంటి? నిత్య, నువ్వు ఫ్రెష్ అయి గుడికి వెళ్ళు, నేను వచ్చి వాళ్ళని లేపి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక గుడికి తీసుకువస్తాను. అక్కడి నుంచి అందరం మా ఇంటికి వెళ్దాం, సరేనా? అను, సరే, నీ ఇష్టం. నిత్య, బాయ్. అను తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకొని తెలుగమ్మాయిలా రెడీ అయింది. ఇంకా నిత్య రాలేదు. గుడికి లేట్ అయిపోతుంది అనుకుని గుడికి బయలుదేరుతుంది అను. అను అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో నుండి వెళ్తుంటే వెనుక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అదిగో ఆ అమ్మాయే వదిన, ఆ పెళ్లి కాని అబ్బాయిలతో ఉంటుంది. చిచ్చి, అస్సలు సిగ్గు లేకపోతే సరి. ఇలాంటి వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు వదిన. మొన్నటి వరకు ఏడుపు మొహంతో ఉంటే ఏదో కష్టాల్లో ఉందేమో అనుకున్నాను. ఇప్పుడు చూడు ఎలా తిరుగుతుందో. అయినా ఆ అబ్బాయిలకి బుద్ధి లేదు సరే, మరి ఈ అమ్మాయి బుద్ధి ఏమైందో? ఈ మధ్య అదేదో వచ్చిందంట వదిన, లివింగ్ రిలేషన్షిప్ ఏదో అంట. అలా ఇది ఒకేసారి ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నట్లుంది. ఆ అబ్బాయిల్లో ఒక అబ్బాయికి పెళ్ళి కూడా కుదిరిందట. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళకి తెలిస్తే పెళ్ళి జరుగుతుందా అసలు? ఆ ఇంకో అబ్బాయిని ఏ అమ్మాయి అయినా కన్నెత్తి చూస్తుందా? ఏంటో ఇలాంటి వాళ్ళందరూ మన ఫ్లాట్స్లోనే తగులాడుతున్నారు. అను వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. కిషోర్ కోసం వచ్చిన నిత్య చాటుగా ఈ మాటలు వింటుంది. అను ఎంత బాధపడిందో అనుకుంటూ అను వెనుక వెళ్తుంది. దూరంగా అనుని ఇద్దరు అబ్బాయిలు టీజ్ చేస్తున్నారు. ఓయ్, ఆ ఇద్దరితోనేనా? మాతో కూడా ఉంటావా? చెప్పు, మా ఫ్లాట్ అడ్రస్ చెప్తాం అంటూ అనుని కమెంట్ చేస్తారు. అను సైలెంట్గా వెళ్ళిపోతుంది. నిత్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే కిషోర్ ఫ్లాట్కి వెళ్ళి కార్తీక్, కిషోర్లను చూస్తుంది. ఇద్దరు మత్తుగా పడుకొని ఉంటారు. నిత్య వాష్రూమ్లోకి వెళ్ళి బకెట్తో వాటర్ తెచ్చి వాళ్ళ మీద పోసేస్తుంది. కార్తీక్, కిషోర్లకి దెబ్బకి నిద్రమత్తు వదులుతుంది. కోపంగా తన వైపు చూస్తున్న కార్తీక్, కిషోర్లకు జరిగింది చెప్తుంది. నిత్య, ఎవరు అను గురించి అలా మాట్లాడింది? వాళ్ళని నాకు చూపించు, చంపేస్తాను అంటూ కిషోర్ చాలా ఆవేశపడతాడు. కిషోర్, ముందు ఆవేశపడటం కాదు, అనుని ఓదార్చాలి. తాను ఎంత బాధపడుతుందో. కార్తీక్, నువ్వు వెళ్ళి అనుని కలిసి ఓదార్చు. నాకు తెలిసి అను గుడికే వెళ్ళి ఉంటుంది అంటూ కార్తీక్ని చూస్తుంది నిత్య. కార్తీక్ కళ్ళు చాలా ఎర్రగా అయిపోతాయి. కిషోర్ కార్తీక్ భుజం మీద చేయి వేయడంతో కార్తీక్ బాధను కంట్రోల్ చేసుకొని ఫ్రెష్ అయి అను కోసం గుడికి వెళ్తాడు. దసరా కావడంతో గుడి అంతా చాలా సందడిగా ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అను గుడిలో కూర్చొని ఉంటుంది. కార్తీక్ వెళ్ళి అను పక్కన కూర్చుంటాడు. అను, హే, అప్పుడే లేచి ఫ్రెష్ అయి వచ్చేసావా? వెరీ గుడ్, వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకో. కార్తీక్ అను చేయి పట్టుకొని, కార్తీక్, సారీ అను, ఫ్లాట్స్లో నీ గురించి అలా. అను, వదిలేయ్ కార్తీక్. కార్తీక్, మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదామా అను? అను, ఎందుకు? వీళ్ళు వేసిన నింద నిజమని నమ్మడానికా? కార్తీక్, అను. అను, అవును కార్తీక్, ఇప్పుడు మనం వెళ్ళిపోతే వాళ్ళు వేసిన నింద నిజమనుకుంటారు. వాళ్ళకి మాట్లాడే అవకాశం నేనే ఇచ్చాను. నా ప్రాబ్లం సాల్వ్ అయిన విషయం కూడా అన్నీ మర్చిపోయి
కార్తీక్, నువ్వు ఇలా మాటలు పడడం నాకు చాలా కష్టంగా ఉంది. అను సైలెంట్గా ఉంటుంది. కాసేపటికి ఇద్దరి మౌనం తర్వాత అను, కార్తీక్, కార్తీక్ చెప్పు అను. అను, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. కార్తీక్, ఎక్కడికి? అను, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, మా ఇంటికి. అను, సరే అయితే నేను నీతోనే వచ్చేస్తాను పద. అను, కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను నీకు దూరంగా వెళ్ళను అంటూ కార్తీక్ అను చెంపపైన ఫట్మని కొడతాడు. అను రెండు మోచేతులను పట్టుకొని కార్తీక్ ఇలా అంటాడు, ఇంకోసారి నా నుంచి దూరం వెళ్తాను అన్నావో చంపేస్తాను. నువ్వు బ్రతికినా నాతోనే, నేను చచ్చినా నీతోనే, అర్థమైందా? అను, కార్తీక్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు, కానీ శాస్త్రి గారు, అమ్మ అను. కార్తీక్ అనుని వదిలి దూరం జరుగుతాడు. అను, చెప్పండి అంకుల్. శాస్త్రి గారు, ఈ గౌరీ అమ్మవారిని ఆ చెట్టు వద్ద ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి పసుపు కుంకుమలతో పూజ చేసి దీపారాధన చేస్తూ ఉండమ్మా, నేను వెనుక వస్తాను. అను, సరే అంకుల్. అను వెళ్ళిపోతుంది. కార్తీక్ డల్గా ఉండడంతో ఏమైందని అడుగుతారు శాస్త్రి గారు. కార్తీక్ జరిగిందంతా చెప్తాడు. అయినా నాకు దూరంగా వెళ్ళిపోతానని ఎలా అంటుంది అంకుల్ అని శాస్త్రి గారి దగ్గర బాధపడతాడు కార్తీక్. శాస్త్రి గారు నవ్వి, నీదైనది నిన్ను వదిలిపోదు, నీది కానిది నీ దగ్గర ఎలా ఉంటుంది కార్తీక్ అని వెళ్ళిపోతారు. అవును, నాది కానిది నా దగ్గర ఉండదు కదా అంటూ వెళ్ళిపోతున్న శాస్త్రి గారి చేయి పట్టుకొని అను దగ్గరికి వస్తాడు. అను దీపారాధన చేసి కళ్ళు మూసుకుంటుంది. తన పక్కన పెళ్లి మంత్రాలు వినిపించడంతో తన మెడ మీద ఏదో తగిలినట్టు అనిపించి అను కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా కార్తీక్ తన మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. శాస్త్రి గారు పెళ్లి మంత్రం చదువుతున్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపల అను మెడలో కార్తీక్ తాళి కట్టేస్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. తాళి కట్టాడు కదా అని మన అను ఊరుకునే టైప్ కాదండోయ్. ఏం చేస్తుందో ఏమిటో, పాపం మన కార్తీక్ అయిపోయాడు. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.